ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తొలి కేసు నమోదైంది. అంటే ఇది త్రిపుల్ ఆర్ గారు పెట్టినటువంటి కేసు అనమాట. ఈ కేసు పెట్టి కూడా చాలా కాలం అవుతుంది. దీని మీద పోలీసులు ఏంటంటే వెంటనే కేసు నమోదు చేయకుండా కొంత లీగల్ ఒపీనియన్ తీసుకుని పగడబందీగా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంతకాలం డిలే అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ అయితే నమోదవడం జరిగింది. గుంటూరు జిల్లాలోని నగరంపాలెం అనే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే త్రిపుల్ ఆర్ గారిని అంటే రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ కస్టడీలో హింసించారనేది ఈ కేసు యొక్క ముఖ్య సారాంశం అనమాట. అంటే గతంలో ఈయన మీద రాజద్రోహం కేసు నమోదు చేసి అప్పట్లో ఈయన హైదరాబాద్లో ఈయన స్వగృహంలో ఈయన పుట్టినరోజు రోజే సిఐడి అధిపతిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఆయన కొంతమంది గ్యాంగ్ని అంటే కొంతమంది సిఐడి ఆఫీసర్లను ఆయన ఇంటి మీదకి పంపించి ఆయన్ని పికప్ చేసి తీసుకురావడం ఇవన్నీ మనకు అప్పుడు గతంలో నుంచి తెలిసినవే. అంటే పబ్లిక్ డొమైన్లో ఉంది. మనం చాలా కాలం నుంచి ఆయన రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ఇవన్నీ చెప్తూ ఉన్నారు, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి. కాబట్టి ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. దాని మీద ఏంటంటే అప్పట్లో ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన విషయం ఏంటంటే మీరు హైకోర్టుకి వెళ్ళండి, అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టుకి రండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈయన ఏంటంటే సుప్రీంకోర్టులో దాన్ని ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది రఘురామరాజు గారు. కాకపోతే ఏంటంటే ఈయన ఎలాగ ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఈయన కేసు పెట్టిన తీసుకునే పరిస్థితులు లేవు. కేసు పెట్టినా వాళ్ళు నమోదు చేయరు కాబట్టి ఈయన ఎంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే ఈయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈయన మొత్తం 5 పేర్లు అయితే ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఏవనగా సిఐడి విభాగాధిపతి అంటే సిఐడి అధిపతి అయినటువంటి అప్పుడు సిఐడి అధిపతి అయినటువంటి సునీల్ కుమార్ ఏవనగా, తర్వాత A2గా వచ్చి నిఘా విభాగానికి అధిపతి అయినటువంటి ఆంజనేయులు గారిని A2గా, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని A3గా, తర్వాత విజయపాల్ అని చెప్పి సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ మీద A4గా, తర్వాత గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారిని A5గా పెట్టడం, ఆ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాల్లోకి వెళితే మొత్తం ఈ కేసులో 8 సెక్షన్లు పెట్టడం జరిగింది. ఐపీసీలోని 120B అంటే నేరపూరిత కుట్ర, తర్వాత 166 ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఒక వ్యక్తిని గాయపరచడానికి చట్టాన్ని అతిక్రమించడం అనమాట. తర్వాత 167 ఒకటి పెట్టారు. ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం. అంటే ఇది మన ప్రభావతి గారిని ఉద్దేశించి చేసినట్లుగా ఉంది ఇది. అంటే ఆవిడ మెడికల్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉందని ఇచ్చింది కదా, దానివల్ల ఇది ఇచ్చినట్టుంది. తర్వాత సెక్షన్ 197 ఇదేంటే తప్పుడు సర్టిఫికేట్ జారీ, ఇది కూడా ప్రభావతి గారికి సంబంధించిన సెక్షన్ అయినట్టుంది ఇది. తర్వాత 307 హత్యాయత్నం, ఇది పోలీసుల మీద పెట్టడం జరిగింది, సిఐడి పోలీసుల మీద. తర్వాత 326 అంటే ఆయుధాలు వాడి గాయపరచడం అనమాట. ఆయుధాలు వాడి చనిపోయే విధంగా గాయపరచడాన్ని తీవ్రంగా గాయపరచడం 326 సెక్షన్ పెడతారు. తర్వాత 465 పెట్టారు, ఇది ఫోర్జరీ ఇది. తర్వాత 506 ఒకటి పెట్టారు. తర్వాత బెదిరించడం అనమాట, ఇది అంటే నేరపూరితంగా బెదిరించడం. అంటే ఈయన చాలా వీడియోలు చెప్తున్నాడు, నువ్వు కేసు కనుక విత్డ్రా చేసుకోకపోతే నిన్ను లేపేస్తామని చెప్పి అప్పట్లో నన్ను సిఐడి అధికారి విజయపాల్ బెదిరించాడని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఈయన ఇచ్చిన కంప్లైంట్లో కనుక మ్యాటర్ చూసుకుంటే నన్ను హత్యగావించే విధంగా అంటే అంతమొందించే విధంగా నాకు బైపాస్ సర్జరీ జరిగినా కూడా నా గుండెల మీద కూర్చుని నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారనేది ఈయన ఇచ్చిన కంప్లైంట్లో సారాంశం. దాంట్లో ఏంటంటే ఈయన పేర్కొన్న విషయాలు ఏంటంటే రబ్బర్ బెల్ట్లతోనూ లాఠీలతోనూ చితకబాదారని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుని ఏంటంటే ఇప్పుడు జనరల్గా మామూలు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్గా మామూలుగా ఈ లా అండ్ ఆర్డర్ పోలీసులు కనుక దీన్ని ఎంక్వైరీ చేస్తే దీన్ని నిరూపించడానికి పెద్దగా సాక్ష్యాలు సేకరించడానికి కూడా పెద్ద అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ వాళ్ళ కేసుని విచారించే విధానం కానీ అంత అడ్వాన్స్డ్గా ఉండదు, జనరల్గా చూస్తారన్నమాట. కానీ ఇప్పుడు ఈ కేసు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కాబట్టి కొంత టెక్నికల్కి సంబంధించిన ఎవిడెన్స్లు గ్యాదర్ చేయాలంటే, కొంత టెక్నికల్కి సంబంధించిన ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలంటే కొంత సిబిఐ వాళ్ళు కానీ కొంత హయ్యర్ క్యాడర్లో ఉన్నటువంటి పోలీసులు వర్క్ చేస్తేనే ఇది పని అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సిబిఐకి వెళ్ళే అవకాశం ఇప్పట్లో లేదు. అంటే గట్టిగా చంద్రబాబు గారు అనుకుని రఘురామరాజు గారు గట్టిగా పట్టుబడి దీన్ని సిబిఐకి ఇప్పించవచ్చు. ఇదేం చిన్న చితక విషయం కాదండి. జనరల్గా ఒక సాధారణ వ్యక్తిని కొడితేనే పోలీసులు అది చాలా పెద్ద నేరం, అది అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తే. దీని మీద చాలా పెద్ద చరిత్రలో చాలా పెద్ద కేసులు నడిచినాయి. ఈ చట్టాలను రూపొందించేటువంటి ఎంపీని కొడితేనే ఇంకా పోలీసులకి వాళ్ళని శిక్షించలేని పరిస్థితిలో మన వ్యవస్థ ఉందంటే ఇక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అనమాట. సిగ్గుచేటుగా భావించాలి దాన్ని మనం.
కాబట్టి ఇప్పుడు ఇది రఘురామరాజు గారిని కొట్టడం అంటే అది రఘురామ వ్యక్తిని కొట్టడం కాదు, అది ఆయన అప్పుడు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అంటే మన దేశానికి చట్టాలను తయారు చేసే వ్యవస్థలో ఉన్నాడు ఆయన. అలాంటి ఉన్న వ్యక్తిని ఈ పోలీసులు దాడి చేశారంటే, ఒక భయం లేకుండా, ఒక ఇది లేకుండా ఆయన చంపేయడానికి ప్రయత్నించారంటే, ఒక దాడి చేశారంటే, జస్ట్ ఆయన ఒంటి మీద చేస్తేనే తప్పు, అట్లాంటిది ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. వీడియో కాల్స్ చేసి మళ్ళీ ఎవరికో చూపించారు. అంటే రఘురామరాజు గారు చెప్తున్న వాదన ప్రకారం ఏంటంటే, ఇంటి దగ్గర అరెస్ట్ చేసేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ట్యాబ్లో వీడియో కాల్లో ఉన్నాడు, చూస్తున్నాడు అక్కడ ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నాడు. తర్వాత నైట్ ఆయన మీద టార్చర్ పెట్టినప్పుడు దాన్నంతా వీడియో కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అని చెప్పి ఆయన చెప్తున్న వాదన అనమాట. నిజంగా ఈ ఎన్ని కనుక నిజాలైతే ఇంకా వీళ్ళు ఎంత వికృతంగా, వీళ్ళ మనస్తత్వాలు ఎంత వికృతంగా మారిపోయినాయి అంటే, ఒక మనిషిని హింసిస్తుంటే, వేధిస్తుంటే వీళ్ళు లైవ్లో చూడాలనే కోరిక అనేది అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది కూడా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి అలాంటి మనస్తత్వం ఉందంటే అది సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ కేసుని అంత సింపుల్గా వదిలేయకూడదండి. దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వకపోయినా కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక దర్యాప్తు, ఒక సిట్ని ఏర్పాటు చేయాలి. సిట్ ఏర్పాటు చేసి దాంట్లో కొంచెం ఎఫిషియెంట్ ఆఫీసర్లని, అంటే టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఈ గూగుల్ టేక్అవుట్స్ అని, ఈ మొబైల్ టెక్నాలజీని కానీ ఇలాంటివన్నీ వాడగలిగిన వాళ్ళు, బాగా వాటి మీద అవగాహన ఉన్న వాళ్ళని ఈ సిట్లో ఏర్పాటు చేసి అధికారులను సిట్లో పొందుపరిచి వాళ్ళతో కనుక ఇన్వెస్టిగేషన్ చేపిస్తేనే ఈ కేసులో రఘురామరాజు గారికి న్యాయం జరుగుద్ది అనేది నా అభిప్రాయం. నగరంపాలెం పోలీసులకు కేసు ఫైల్ చేసినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన అది ఆ పోలీస్ స్టేషన్ స్థాయిలో అయితే ఈ న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్ని కలెక్ట్ చేయలేరు. వాళ్ళు సాధారణంగా జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఎక్యూజ్డ్ అందరూ హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు. మరి వాళ్ళని సాధారణ పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ ఎలా చేస్తారు? ఇప్పుడు సిఐడి అనేది ఆయన ఐపీఎస్, సిఐడి సునీల్ కుమార్ అని ఐపీఎస్ ఆఫీసర్ని ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారు? అంతేగాని ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది మాత్రాన ఈ కేసు ముందుకు వెళ్ళొద్దని అయితే నేను అనుకోవట్లేదు. ఏదో కేసు కట్టాలి కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసు కట్టాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే కేసు కట్టారు. ఇది మాత్రం ప్రూవ్ అవ్వాలి, వాళ్ళు నిజంగా ఈ దాడి చేశారు, ఇదన్నీ రఘురామరాజు గారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలనుకుంటే మాత్రం ఈ పోలీస్ కేసుతో సరిపోదు. దీనికి సిట్ వేయాలి, లేకపోతే వీలైతే సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జరిగి నిజంగా వాస్తవాలను బయటకు తీయాలి. ఈ రఘురామరాజు గారిని కొట్టిన వాళ్ళందరినీ, అధికారులందరినీ శిక్షిస్తే తప్పితే అసలు ఎంపీ గారికే దిక్కులేదంటే ఇక సాధారణంగా మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వీళ్ళు తీసుకెళ్ళి చంపేసి ఎక్కడన్నా పడేసినా ఇక అంతే సంగతులు కదా. ఇప్పుడు మనిషిని తీసుకెళ్తారండి, అసలు లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో లేకుండా వీళ్ళు ఇష్టానుసారం వచ్చి సడన్గా వచ్చి మన జీబులు ఎక్కించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చంపి ఎక్కడన్నా పడేసినా కూడా అసలు అడిగే నాదురే ఉన్నాడు కదా. సిస్టంలో పోలీసులకు కనుక అంత ఫ్రీడమ్ ఇచ్చేసి అలా వదిలేస్తే ఇంకా ఎవరికి రక్షణ ఉంటుంది? ఉండదు కదా. ఎంపీకే రక్షణ లేనప్పుడు సాధారణ మనిషికి ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది? రాదు కదా. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం ఈ పోలీసులందరినీ, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ అందరినీ శిక్షించాలి. ఎక్కడెక్కడ ఐపీఎస్లు అయినా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం బోన్లో నుంచోబెట్టాలి. వీళ్ళందరూ చేసిన తప్పులకు వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఇంకా పెద్ద స్థాయి అధికారులని అందరినీ గ్రూప్గా ఫామ్ చేసి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి, ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అప్పటి జరిగినటువంటి పూర్తి వివరాలన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు జరిగినటువంటి ప్రతి విషయం కూడా బయటకు వస్తుంది. లేదనుకుంటే సిబిఐకి ఇచ్చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఆఫీసర్లు అంటే వాళ్ళు ఏదైనా లాగేస్తారు కాబట్టి బయటికి. ఖచ్చితంగా వాళ్ళకి సిబిఐకి ఇస్తే ఎంతండి, 10 రోజుల్లో మొత్తం కేసు అంతా తీసి పక్కన పెట్టేస్తారు అంతే. కేసు అంతా తీసి ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. కేసు అంతా ఫైనల్ స్టేజ్కి వచ్చే టైంకి ఈ రాజకీయాలు ప్రవేశిస్తాయి దాంట్లోకి, ఐష్యూలోకి. ఎప్పుడైతే ఈ రాజకీయాలు ప్రవేశించినాయో ఆ కేసులు మూలపడిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల కొంత సిబిఐ ఫెయిల్యూర్ అనుకుంటాం జనరల్గా మనం. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. అది విజయపాల్ అయినా, సునీల్ కుమార్ అయినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయినా. కాకపోతే ఇక్కడ ఏంటంటే సునీల్ కుమార్ గారు ఏంటంటే ఒక దళిత కార్డు ప్రయోగించాడు. మళ్ళీ ఆ ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేశాడంట, దళితుల మీద దాడి చేస్తున్నారు, దళితుల మీద. అసలు దళితులు, క్యాస్టులు, కులాలు ఎందుకు వస్తాయండి? ఇది నేరం. నువ్వు నేరం చేసావు. పోలీసు అధికారిగా ఉండి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని 3rd డిగ్రీ ప్రయోగించావంటే అది నేరం చేసినట్లు. ఆ నేరం జరుగుతున్న సందర్భంలో నీ కులం ఎందుకు వస్తుంది ప్రస్తావన? నీ కులాన్ని అసలు ఎందుకు తీసుకురావాలి నువ్వు దీంట్లోకి? నువ్వు కూడా లీగల్గా ఫైట్ చేయి. నువ్వు చేయలేదనుకో, లీగల్గా ఫైట్ చేయి, కేసు పెడతారు వీళ్ళు, ఎదుర్కో, లాయర్ని పెట్టుకో, లేదా నువ్వే వాదించుకో. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా, నీకు అన్నీ తెలుసు కదా. నువ్వు నిజంగా నేరం చేయలేదనుకో, నుంచి నువ్వు ఎదురుడ్డి పోరాడు. మరి అలాంటప్పుడు నువ్వు చేసిన నేరాన్ని కప్పించుకోవడానికి నువ్వు దళిత కార్డు ఎందుకు వాడతావు? ఇది తప్పు ఇది. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ రాజకీయాలు కూడా వస్తాయి దీంట్లోకి.
కాబట్టి ఈ రాజకీయాలు రాకుండా ఇదంతా తేలాలంటే మాత్రం రఘురామరాజు గారు దీన్ని వదలకూడదు. దీన్ని కొంచెం గట్టిగా ఒత్తిడి చేయాలి. చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసి ఇది సిబిఐ కన్నా వెళ్ళాలి, లేకపోతే సిట్ అన్నా వేయాలి. లేకపోతే ఇది బయటపడదండి. లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా వేయాలి. కనీసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా చేస్తేనే ఏదన్నా సిట్టింగ్ జడ్జితోనో లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఉంటారు వాళ్ళతోనో అలాంటి వాళ్ళని ఏదన్నా తీసుకొచ్చి ఫామ్ చేసి బయట పెడితేనే, లేకపోతే ఎంపీని కొడితేనే దిక్కు, లేకపోతే ఇంకా మళ్ళాంటి వాళ్ళు ఎందుకండి? మళ్ళాంటి వాళ్ళు బతుకుతామా? మళ్ళాంటి వాళ్ళని ముక్కలు నరికి పడేసి చంపేసినా కూడా అడిగేవాడు ఉండడు ఈ వ్యవస్థలో. ఇది కనుక బయటకు వచ్చి రఘురామరాజు గారిని కొట్టిన దానికి కనుక వాళ్ళకి శిక్ష పడకపోతే ఇక అసలు సాధారణ మనుషుల్ని ఈ పోలీసు వాళ్ళు లెక్కే చేయరు. సాధారణ మనుషులు మిస్ అయిపోతారు. మిస్ అయిపోయినా అడిగే నాదురే ఉండడు. అది కాబట్టి అంటే మనందరూ ఏం కోరుకోవాలంటే ఈ కేసు ఏదో ఒకటి తేలాలి. ఏం జరిగింది, ఆ రోజు ఎవరెవరు ఉన్నారనేది ఖచ్చితంగా తేలాలి. రఘురామరాజు గారికి ఆ విషయంలో న్యాయం జరగాలని మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.